రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక. ఏ ముఖ్యమంత్రి ఇవ్వని కానుక, ఏ రాష్ట్ర ప్రజలు కోరని కానుక. తన అపార అనుభవంతో, తనకున్న విజన్తో 18 నెలలు కష్టపడి మన కోసం, మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న అరుదైన కానుక. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. రైట్, ఇదే మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న అద్భుతమైనటువంటి కానుక. 2026కు 3 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తిన పెట్టి ఘనంగా 2026కి స్వాగతం పలుకుతున్నారు మన ముఖ్యమంత్రి గారు. నిన్న ఆర్బీఐ దగ్గర చేసిన 4,000 కోట్ల రూపాయల అప్పుతో 2026 నూతన సంవత్సరానికి చంద్రబాబు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 18 నెలల్లో 2,93,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. అప్పుల కానుక ఏపీ నెత్తిన పెట్టి సంపద సృష్టి అంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు సార్ మనకి. థ్యాంక్స్ చెబుదామంటే లండన్ చెక్కేశారు. అంటే మళ్ళీ లక్కీ డ్రాలో లండన్ ట్రిప్, ఇది అక్కడికే పరిమితం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సెన్సేషన్ న్యూస్, సెన్సేషన్ విషయాలు కాసేపట్లో బయటపడతాయి. లండన్కి వెళ్ళారా, లక్కీ డ్రాలో ఏం కొట్టారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సరే, ప్రస్తుతానికైతే థ్యాంక్స్ చెబుదామంటే లండన్ చెక్కేశారు. పర్వాలేదు, స్పెషల్ ఫ్లైటే కదా, తిరిగి వచ్చేస్తారు. అప్పుడు చెబుతాం థ్యాంక్స్. రైట్, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 3 లక్షల కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి ఏ అప్పులు ఏ రకంగా చేశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పులు. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు ఉన్న అప్పు కాగ్ లెక్కల ప్రకారం 81,597 కోట్లు. 2025-26 కాగ్ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న అప్పు 77,040 కోట్లు. డిసెంబర్ 2న మనం ఆ రోజు కూడా డిబేట్ పెట్టుకున్నాం. అప్పుడు చేసిన అప్పు 3,000 కోట్లు. డిసెంబర్ 30న అంటే నిన్న, కొత్త సంవత్సరం రాబోతోంది కదా, మ్యాక్సిమం 3 లక్షల కోట్లు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి చూడండి. సంపద సృష్టిలో ఎంత కష్టపడిపోతున్నారో, ఎంత చెమటోడ్చుతున్నారో మీకు అర్థమవుతుంది. నిన్న చేసిన అప్పు 4,000 కోట్లు. మొత్తం కలిపితే బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పు 1,65,637 కోట్లు. ఇక దొడ్డిదారిలో కార్పొరేషన్ల పేరుతో చేసేటటువంటి బడ్జెటేతర అప్పు ఎంతో ఒక్కసారి చూస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసిన విద్య. వివిధ కార్పొరేషన్ల నుంచి చేసిన అప్పు ఇప్పటి వరకు 80,245 కోట్లు. ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా మొదటి నుంచి నేను చెబుతోంది బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు ఉంటుంది. అంటే కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసినటువంటి అప్పు. 2 రకాల అప్పులు అన్ని రాష్ట్రాలకు ఉంటే, మన ఆంధ్రప్రదేశ్కు మాత్రం మూడో అప్పు అమరావతి ముప్పు కాదు, అమరావతి అప్పు అనేది ఒకటి ఉంటుంది సెపరేట్గా. ఈ అమరావతి అమరావతి అప్పు ఒక్కసారి చూపించండి. ఇది సెపరేట్ సార్. ఇది మళ్ళీ కేంద్రానికి కూడా అందరూ చేతులెత్తి ఒక్కసారి ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరూ వందనాలు పలకండి. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అప్పులు చేసుకునే అవకాశం, వెసులుబాటు కల్పించారు. 47,387 కోట్లు సార్. ఇది సపరేట్ ముప్పు. ఈ సపరేట్ ముప్పుకి మళ్ళీ మనమే పన్నులు కట్టాలి. ఈ అప్పులు కూడా మనమే తీర్చాలి. ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీరందరూ బాధ్యులు, మీరందరూ ఆ బరువు మోయాలి, మీరందరూ పన్నులు కట్టాలి. మనం అధిక కాంట్రాక్టులు అప్పగిస్తాం, అక్కడ ఎంత వీలైతే అంత నొక్కేద్దాం. ప్రస్తుతానికి అక్కడ చేసినటువంటి అప్పు 47,387 కోట్లు. ఈరోజు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇది 1.5 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు చేరుకోబోతోంది. ఈరోజు రాసి పెట్టుకోండి. 2025 డిసెంబర్ 31న నేను చెప్పినటువంటి మాట రాసి పెట్టుకోండి. ప్రస్తుతానికి 47,387 కోట్లు ఉంది కదా, ఇది 1.5 లక్షల నుంచి 2 లక్షల కోట్లకు అతి త్వరలోనే మీ కళ్ళతో మీరు చూస్తారు. నెక్స్ట్, ఓవరాల్గా ఈ 3 కలిపితే
బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు, అమరావతి అప్పు కలిపితే మొత్తం ఎంత అయిందండి అయ్యా అంటే బడ్జెట్ అప్పు 1,65,637 కోట్లు, బడ్జెటేతర అప్పు 80,245 కోట్లు, అమరావతి ముప్పు 47,387 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే 2,93,269 కోట్లయింది సార్. ఇక కేవలం 7,000 కోట్ల రూపాయలకు చేరువలో 3 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 3 లక్షల కోట్ల రూపాయలకు అత్యంత సమీపంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? ఎవరైనా చెప్పేస్తారు 18 నెలలు. ఒకసారి చూద్దాం సార్, ఈ 18 నెలల కాలంలో ఏం జరిగిందనేది కూడా క్లియర్గా స్క్రీన్ పైన ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. అంటే ఇప్పుడు వరకు బాబు గారు చేసినటువంటి అప్పు 2,93,000 కోట్లయింది. అంటే నెలకు చేస్తున్న అప్పు దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు. ఈ లెక్కన రోజుకు చేస్తున్న అప్పు 533 కోట్ల రూపాయలు. ఈ ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ కట్టుకోవచ్చు. 500 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకైనా ఖర్చు అది. సో చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర 5,000 కోట్లు లేవు, అందుకే పీపీపీ పద్ధతిలో అమ్మేస్తున్నా, 100 రూపాయలకి ఎకరా అంటున్నారు కదా. ఆయన గారు రోజుకు చేస్తున్నటువంటి 533 కోట్లతో ఒక్కరోజు అప్పుతో ఒక్క మెడికల్ కాలేజీ కట్టచ్చు, ఒక మెడికల్ కాలేజీకి ప్రాణం పోయొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టుమని 10 రోజుల పాటు గట్టిగా కళ్ళు మూసుకుంటే 10 మెడికల్ కాలేజీలు ఊపిరి పోసుకుంటాయి. 10 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఊపిరి పోసుకుంటాయి సార్. రోజుకు చేస్తున్న అప్పు 533 కోట్లంటే గంటకు చేస్తున్న అప్పెంత అని లెక్కేస్తే 22 కోట్ల రూపాయలు. ఈ బిగ్ క్వశ్చన్ మనం నిర్వహిస్తున్నటువంటి సమయం 7 నుంచి 8 వరకు. ఈ సమయంలోనే 22 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు సార్. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, లోకేష్ గారు ఎక్కడున్నారు అని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు విదేశీ టూర్లకు చెక్కేశారు అత్యంత రహస్యంగా. ఇక్కడేమో గంటకు 22 కోట్ల రూపాయల అప్పు పెరుగుతూ పోతుంది. 8 గంటలకంతా 22 కోట్లు అవుతుంది. 8 నుంచి 9 లోపు మళ్ళీ ఇంకొక 22 కోట్లు. అక్కడేమో మనం స్పెషల్ ఫ్లైట్లలో విదేశాల్లో తిరుగుతూ ఉంటాం. ఓవరాల్గా నిమిషానికి చేస్తున్న అప్పు 36 లక్షల రూపాయలు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే దూకుడు, ఈ రకంగానే ఆయన గారు తీసుకొచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్, రాష్ట్రానికి తెచ్చారు కదా బుల్లెట్ ట్రైన్, ఆ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకుపోతే, ఇదే వేగంతో దూసుకుపోతే ఈ 5 ఏళ్ల కాలంలో చేయబోయే అప్పెంతో తెలుసా? గుండెలు గట్టిగా పట్టుకోండి. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి, ఏం నో ఇష్యూస్, హ్యాపీగానే జరుపుకోండి. కానీ ఇది చూసే ముందు మాత్రం గుండె కొంచెం దిటవుగా గట్టిగా పట్టుకుని చూడండి. బాబు గారు ఇదే స్పీడుతో, ఇదే బుల్లెట్ ట్రైన్ స్పీడుతో అప్పులు చేసుకుంటూ పోతే మొత్తం 5 ఏళ్లలో ఆయన గారు చేయబోయే అప్పు 9,60,000 కోట్లు, అంటే 10 లక్షల కోట్ల రూపాయలు. ఈ బుల్లెట్ ట్రైన్ వేగం ఏమాత్రం మారినా, స్పెషల్ ఫ్లైట్ లాగే వేగం మార్చుకున్నా అది ఖచ్చితంగా 14 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈరోజు రాసి పెట్టుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అవతలి వాళ్లపైన చాలా ఈజీగా దుష్ప్రచారాలు చేయటంలో మనం సిద్ధహస్తులం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 ఏళ్లలో 14 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ 14 లక్షల కోట్లు అప్పు రాష్ట్రాన్ని దివాళా తీయించారని అబద్ధాలు ప్రచారం చేసి ఇప్పుడు దానిని నిజం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు 24 గంటలు 24/7 చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడున్న స్పీడ్తో 9,60,000 కోట్లు అవుతుంది. కాస్త వేగం పెంచితే అది 14 లక్షల కోట్ల అప్పుగా మారుతుంది. రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్గా మార్చారు సార్. మద్యం నుంచి ఇసుక వరకు 99 పైసలకు భూములను దోచిపెట్టడం నుంచి అమరావతిలో కాంట్రాక్టుల వరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా అప్పగించడం నుంచి ప్రజల్లో ముక్కుపిండి లంచాలు వసూలు చేయటం వరకు కనీ విని ఎరుగని దోపిడీ ఈ 18 నెలల కాలంలో జరిగింది. మరి ఆ సొమ్మంతా ఎటుపోయింది? తీసుకొచ్చిన అప్పు 2,93,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి? అడుగుదామంటే చంద్రబాబు, లోకేష్ ఇద్దరు అత్యంత రహస్యంగా లండన్ చెక్కేశారే. ఇక్కడ లండన్ సీక్రెట్ ఇంకోటి ఉంది, చెప్పాను కదా, లక్కీ డ్రాలో లండన్ ట్రిప్.
ఇది అర్థం కావాలంటే జబర్దస్త్ చూడండి ఒకసారి. రైట్, ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్. రాష్ట్రంలో అవినీతికి, చేస్తున్న అప్పులకి, లండన్ ట్రిప్పులకి ఉన్న సంబంధం ఏంటి? ఇదే అంశం పైన మనం చర్చించబోతున్నాం.